నిజంగా జరిగిన ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ ఇన్సిడెంట్స్ విని మీరు దయచేసి ఇలాగా చేయొద్దు. చేస్తే మీ జీవితాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచిద్దాం. నేనైతే ఇప్పటికొచ్చి చేయలేదు, చేయబోను కూడా. మీరు కూడా చెయ్యరు. ఎవరో నూటికి ఒక్కరు ఉంటారు. ఆ ఒక్కరి గురించి మాత్రమే నేను చెప్తున్నాను. 99 మంది గురించి మాత్రం నేను చెప్తాను లేదు. వాళ్ళది గొప్ప ప్రేమ. కానీ ఒక్కొక్కరు ఉంటారు నూటికి. ఒక్కొక్కరి గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఆ 99 మంది ప్రేమలు ఎలాంటివి అంటే పర్వాలేదు. ఓకే, అయితే ఇప్పుడు స్టోరీకి వచ్చేద్దాం, పాయింట్కి వచ్చేద్దాం. ఒక అమ్మాయితో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి చేస్తుంది. ఇద్దరికి మరి మంచి జత కుదిరింది. అయితే ఈ అబ్బాయి అన్నీ అడిగాడు, అన్నీ ఈమె చూపించింది. ఈమెని డ్రెస్ లేకుండా చూపించమని అతను అడిగితే డ్రెస్ లేకుండా వీడియో కాల్లో చూపించింది. ఆ తర్వాత వాళ్ళ తల్లిది డ్రెస్ లేకుండా వీడియో కాల్ చేసి చూపించింది. ఆఖరికి వాళ్ళ చెల్లిది, వాళ్ళ అక్కది. ఇలాగా తన మాటలకి అంత మరి ఫిదా అయిపోయి ఏం చేస్తుందో తెలీదు, అలాగా చూపిస్తుంది. అయితే ఇది ఎంతవరకు తప్పు అంటారంటే నా దృష్టిలో అది తినవరకైతే కరెక్ట్ ఏమో, కానీ అంత తల్లిని కూడా, అక్క చెల్లిని కూడా అలా చూపించడం అంటే ఎంతవరకు న్యాయం ఉండడానికి నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఇది నేను చెప్తున్నాను, ఇది నిజంగా జరిగింది. మీరు ప్రేమలో పడితే ప్రేమించినంతవరకే, అంతేగాని ఇంత దిగజారిపోవద్దు దయచేసి. ప్రేమలో ఎంత మత్తు ఉందో అంటే ఆల్కహాలు, గంజాయి, ఇంకా నేను చెప్పలేను. వాటి కన్నా మత్తయింది ప్రేమ. ఇటువంటి ప్రేమలో పడి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్లీజ్, దయచేసి. మీ రాంపద్నాయకులు నా ఛానల్ పేరు. మరి మీరు విన్నారు కదా. ఈ స్టోరీ విన్న తర్వాత కూడా మీరు అలా చేస్తే నా మాటకి విలువ లేదు. నేను చెప్పే వీడియోలకి మరి నేను చెప్పను. సో మీరు దయచేసి ఈ వీడియో విన్న తర్వాత మీ యొక్క మనస్సుని, ఆలోచనల్ని అన్నిటినీ మార్చుకుంటారని నేను ఆశతో మీకోసం ఈ వీడియో తీయడం జరిగింది. సో మిమ్మల్ని బాధ పెట్టింటే సారీ. ఓకే, మరి సెలవు తీసుకుంటాను. గుడ్ నైట్.